అంబ పరమేశ్వరీ అఖిలాండేశ్వరీ ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరీ రాజరాజేశ్వరీ శ్రీ భువనేశ్వరీ రాజరాజేశ్వరీ ఆనందరూపేణ పాలయ మాం. ఆనందరూపేణ పాలయ మాం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఉగాది మన తెలుగువారందరికీ ముఖ్యమైన తొలి పండగ. ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. మనందరం కూడా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అందరం కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తాం. సృష్టికి మూలం స్త్రీ. ఆకాశంలో సగభాగమైన మహిళలకు ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలిపే ప్రత్యేక కార్యక్రమమే ఈ మహిళా పంచాంగం. ఈ నేపథ్యంలో మహిళలందరికీ ఈ సంవత్సరం అంటే ఈ ఉగాదిలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాళ్ళు డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. అమ్మా నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నీకు డాక్టర్ జంధ్యాల లత గారు. అమ్మా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ ముందుగా ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది అంటే ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? తప్పకుండా. పరాభవనామ సంవత్సరం ప్రభావాది 60 సంవత్సరాల్లో కూడా తీసుకున్నట్లయితే 40వది కావడం వల్ల ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి, గృహానికి సంబంధించి, ఆహారానికి సంబంధించి, భూములకి సంబంధించిన విషయాలలో రేట్లు చాలా వరకు అందుబాటులో ఉండడం అనేది ముఖ్యంగా జరుగుతుంది. అంతేకాకుండా మాతృప్రేమ వృద్ధి పొందడం వల్ల అందరిలోనూ మాతృత్వం అనే ఒక రకమైన ఆలోచనలు రావడం, అంటే మాతృత్వాన్ని కోరుకునే జనాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అనేవి ఇందులో మనకి ముఖ్యంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకోవడం అనేది, దానితో పాటుగా విజ్ఞాన విషయాల్లో ముఖ్యమైనవి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది ఇందులో మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా అనుకూలమైన వాతావరణం విద్యకి సంబంధించిన, గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లోనైనా అందరికీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో తప్పులు చేయకుండా, ఆ తప్పుల వల్ల అవమానాలకు గురి కాకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతూ వచ్చినట్లయితే తప్పనిసరిగా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఇందులో కనబడుతున్నాయి. లత గారు, సృష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తమే మరి ఉగాది అని చెప్పబడుతుంది. ఈ ఉగాది పండగ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా జరుపుకోవాలంటారు? ఉగాది అనగానే ఇందాక మీరు అన్నట్టు సృష్టికి మొదటి రోజు కాబట్టి సృష్టి జరిగింది అని అంటాం. స్త్రీయే సృష్టికి కారణం కూడా, ప్రతి సృష్టికి కారణం. ఇవాళ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు స్త్రీలందరూ కూడా ఒక రకంగా ఇవాళ కుటుంబ సభ్యుల కోసమని ఉగాది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడితో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు కూడా చేసి పెడతారు ప్రేమతో, ఇష్టంతో. కానీ దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అనేది కూడా మనం గమనించాలి. సాధారణంగా మనం చూసామనంటే స్త్రీలు ప్రతి విషయంలోనూ కూడా కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా ఎక్కడ తగ్గినట్టుగా మనకి కనిపించరు. అలాగే ఈ షడ్రుచుల సమ్మేళనం కూడా, ఇవన్నిట్లోనూ మనం చెప్పేది ఏమిటి అంటే జీవితం అనేది కూడా షడ్రుచులతోటే కూడింది. కష్టము ఉంది, సుఖం ఉంది, అలాగే ఆప్యాయతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అన్నిటినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం. ఏం చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధారణంగా పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తాల్లో నిద్ర లేవాలంటాం, తర్వాత చక్కగా నువ్వుల నూనెతోటి స్నానం ఆచరించాలంటాం. దీని వలన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోయిన సంవత్సరంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ పనులైతే మనం చేశామో వాటి కర్మ ఫలితం అనేది మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మంచి పనులు చేశామనుకోండి ఈ సంవత్సరం మంచి కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం. కొత్త సంవత్సరం అనగానే ఉగాది పచ్చడితో పాటు పొద్దున్నే నిద్ర లేవటం, మొదట చేయాల్సింది నిద్ర లేవటం,
తర్వాత స్నానం ఆచరించటం, భగవత్ ఆరాధన చెయ్యటం. భగవంతుడు సర్వాంతర్యామి అంటున్నప్పుడు ఆ భగవంతుడే మనకి జీవితాన్ని ఇచ్చినవాడు కనుక కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులందరూ ఉన్నత శ్రేణి అంటే అందరూ కూడా మంచిగా పైకి రావాలని కోరుకుంటూ మనము ఉగాది పచ్చడిని అక్కడ భగవంతుడికి మన ఇంట్లోనే నివేదన చేస్తాం, నైవేద్యంగా పెడతాం, ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. కాబట్టి తర్వాత విషయం ఏమిటి, మంచిగా చక్కటి భోజనం భోంచేయటం, తర్వాత నూతన వస్త్రాలు ధరించటం. ఇందాకే నేను చెప్పినట్టుగా మనం చేసిన కర్మ ఫలితాన్ని తొలగించుకుంటూ పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ నూతన కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాం. భగవంతుడి యొక్క అనుగ్రహం గనక మన మీద ఉంటే మనం సంపూర్ణంగా కులాసాగా ఆనందంగా గడుపుతామని భావిస్తూ మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. స్నానము, భగవత్ ఆరాధన, బంధువుల్ని కలవటము, నలుగురితోటి మనకున్న దాన్ని పంచుకోవటం, ఇది ఆనందానికి సంకేతం. కాబట్టి ఉగాది రోజు మన దగ్గర ఉన్న దాన్ని నలుగురికి పంచటము, దాన ధర్మాలు చేయటము, ఇలాంటివి కనుక మనం చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా స్త్రీమూర్తితో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. పద్మజ గారు, ముఖ్యంగా మహిళలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళందరం కూడా సంతోషంగా ఉంటామని అంటారు. అయితే మహిళా పంచాంగం కాబట్టి మహిళలందరూ కూడా దేంట్లో రాణిస్తారు, వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఈ పరాభవనామ సంవత్సరంలో స్త్రీలు రాణించే రంగాల గురించి మనం ఇక్కడ చర్చించుకున్నట్లయితే, స్త్రీలు ముఖ్యంగా మనకి సైన్యాధిపత్యం చంద్రుడికి రావడం అనేది జరిగింది. దానివల్ల స్త్రీలు సైనిక రంగంలో విశేషంగా రాణిస్తారు. వారి యొక్క సాహసాలు, వారి యొక్క కృత్యాలు గుర్తింపు పొందుతాయి, ప్రశంసలు అనేవి పొందడానికి అవకాశం ఉంది. సైనిక రంగంలో సోల్జర్ లాగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఒకటి భావించవచ్చు. ఇక తర్వాత అర్ఘాధిపత్యం మళ్ళీ చంద్రుడికే రావడం వల్ల ఈ సంవత్సరం స్త్రీలందరూ వ్యాపార రంగంలో వారు ఎంచుకున్న వ్యాపార రంగంలో వారి విధానాలలో వారి శైలి ప్రకారం ముందుకు పెడుతూ చక్కటి ముద్ర వేసి, అంటే జనులకి అవసరమైన విషయాలలో వారికి కావలసిన విషయాలని వీరు ఏ విధంగా చేస్తే వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారో ఆ విధంగా చక్కటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఇందులో మనం చూడొచ్చు. అలాగే దైవజ్ఞుడిని కూడా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం దైవజ్ఞుడిగా కూడా మనకి చంద్రుడు రావడం జరిగింది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా విశేషించి ఇందులో మనకి జ్యోతిష్య రంగంలో అభివృద్ధి చెందడం అనేది, జ్యోతిష్యపరంగా గుర్తింపు గౌరవాలు రావడం అనేది ఇందులో మనం చూస్తాం. అలాగే పురోహితుడి ఆధిపత్యంగా మనం తీసుకున్నట్లయితే శుక్రుడికి రావడం జరిగింది. కాబట్టి చక్కగా వ్యాపార సంస్థల్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే సలహా ఇచ్చే విధంగా, అంటే సంస్థ యొక్క అభివృద్ధి విషయంలో సలహాదారులుగా, అంటే మంచి అడ్వైజరీ విధానంలో స్త్రీలు ముందుకు వెళ్ళడానికి అవకాశం చక్కగా కనబడుతోంది. అంతేకాకుండా గ్రామాధిపత్యం కూడా స్త్రీలకి రావడం వల్ల, గ్రామాలకు సంబంధించిన విషయం అంటే గ్రామాధిపత్యం చంద్రుడికి రావడం వల్ల స్త్రీలు విశేషించి ఈ యొక్క ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లాగా నాయకత్వ లక్షణాలతో వాళ్ళు గ్రామాలలో ఆధిపత్యంతో ముందుకు పెడతారు. నరాధిపత్యం కూడా చంద్రుడికి రావడం అనేది జరిగింది. కాబట్టి స్త్రీల యొక్క జననం ఎక్కువ జరుగుతుంది, అంటే స్త్రీ సంతానం అభివృద్ధి చెందే అవకాశాలు కనబడుతున్నాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ పశునాం అధిపతిగాను, అదేవిధంగా గజాధిపతిగాను ఇవన్నీ కూడా ఈ యొక్క చంద్రుడికి శుక్రుడికి రావడం వల్ల తప్పనిసరిగా స్త్రీలు కొంత కష్టంగా అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి పశు వైద్యులుగాను, పశువులకి పోషణ ఇచ్చే వ్యక్తులుగాను, పశువులకి శిక్షణ ఇచ్చే వ్యక్తులుగాను, అంటే కష్టమైనా కూడా వాట్లల్లో కూడా వీళ్ళు విశేషంగా రాణించడానికి అవకాశం అనేది కనబడుతోంది. ఇది మాత్రమే కాకుండా స్త్రీలకి అధిపతిగానే చంద్రుడు రావడం వల్ల తప్పనిసరిగా స్త్రీలకి సంబంధించిన సమస్యలు, ఆ సమస్యలకి సంబంధించిన పరిష్కారాలకు సంబంధించిన విషయాలలో వారి సలహాలు, వారి సౌకర్యాల కోసం ప్రభుత్వం ముందడుగు వేయడానికి కూడా అవకాశాలు ఉన్న విధంగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అన్ని విధానాల్లో స్త్రీలు చక్కగా ముందడుగు వేస్తూ ఆశించిన ఫలితాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సంవత్సరంగా పరాభవనామ సంవత్సరాన్ని మనం భావించవచ్చు. రాశి ఫలితాలు అనేవి మనందరికీ కూడా వర్తించినప్పటికీ ముఖ్యంగా ఈ మహిళా పంచాంగంలో మహిళలకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. పద్మజ గారు, ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? ముఖ్యంగా ఏ రాసులకైనా 12 రాసులకు సంబంధించి మనం గ్రహ గోచారాన్ని, అంటే ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం బట్టి ఒకటి చూసుకోవడం. రెండోది, ఈ గోచార ఫలితాలు అనేవి
వ్యక్తిగతంగా తీసుకుంటున్నప్పుడు జన్మ జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే అది మంచి ఫలితాలు ఇంకా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం గురు భగవానుడిని కనుక మనం తీసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అంటే మార్చి 19 నుంచి దాదాపుగా జూన్ 1 దాకా మిథున రాశిలో గురుగ్రహ సంచారం, తదుపరి కర్కాటక రాశిలో అక్టోబర్ చివరి దాకా గురుగ్రహం సంచారం చేయడం కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో, తదుపరి అక్కడి నుంచి ఒక 2 నెలల పాటు దాదాపు జనవరి 24 దాకా తీసుకున్నట్లయితే ఆ సమయంలో సింహరాశిలో మిత్రక్షేత్రంలో గురు భగవానుడి సంచారం చేయడం అనేది జరుగుతుంది. తదుపరి మరల వెనక్కి వచ్చి దాదాపుగా సంవత్సరాంతం వరకు కర్కాటక రాశిలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా 3 రాశులు మించి ఈ యొక్క గురుగ్రహ సంచారం దాని ఫలితాలు. అదేవిధంగా శని భగవానుడిని కూడా మనం తీసుకున్నట్లయితే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా మీన రాశిలో ఆయన సంచారం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ రాహుకేతువుల్ని కనుక తీసుకున్నట్లయితే రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా మనకి డిసెంబర్ దాకా ఉండే సమయంలో ఇద్దరూ కూడా మనకి కుంభంలోనూ అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలోనూ సంచారం చేస్తారు. తదుపరి డిసెంబర్ 5 తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా రాహుకేతువులు రెండూ కూడా మకర రాశిలోను, తదుపరి ఆ కేతువు కూడా తీసుకున్నట్లయితే ఆయన కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తారు. ఈ గ్రహగతుల ఆధారంగా మనం గనక ఈ రాశి ఫలితాల ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మేషరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కూడా చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళ విషయంలో గురు భగవానుడు సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అంటే వీరికి పూర్వపుణ్యం 1, ధనం 1, 2 కూడా ఇతరుల యొక్క ప్రోద్బలంతో ఖర్చు అయిపోయే అవకాశం అనేది మొట్టమొదటిగా ఆ సంవత్సరం ప్రారంభంలో ఉండడం అనేది. అదేవిధంగా విద్యార్థులు విద్యకి సంబంధించిన అంశాల మీద దృష్టిని కేటాయించుకుంటూ ఆ రకమైన లేజినెస్ లాంటివి లేకుండా అంటే బద్ధకాన్ని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఒక ప్రణాళికని ఏర్పరచుకొని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో దేనికి కూడా డీవియేషన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మంచి విషయాల మీద అంటే అది సద్వినియోగపడే విధంగా గృహాల యొక్క నిర్మాణంలో కానీ స్థిరాస్తులు పెంపొందించుకునే విధానంలో కానీ దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మిగిలిన విషయాల్లో శని భగవానుడిని కూడా తీసుకుంటే ముఖ్యంగా వీరికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉండడం బట్టి ముఖ్యమైన విషయాలలో అననుకూలత భావనలు కానీ అనవసరమైన ఖర్చులు కానీ ఇబ్బంది పెట్టి మోసం చేసే వ్యక్తులు తారసపడటం కానీ అనవసరమైన ఖర్చులు వీటి వల్ల మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది ఏర్పడడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుకేతుల యొక్క గోచారాన్ని మనం తీసుకున్నట్లయితే డిసెంబర్ దాకా జరిగే సమయంలో రావాల్సిన లాభాలు వీళ్ళు అందుకోగలిగినా అవి సద్వినియోగపరుచుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలు దానికి తగిన విధంగా చూసుకోవాలి. అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే ఈ యొక్క రాహుకేతుల వల్ల వృత్తి చేసే ప్రదేశాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కావచ్చు, లేకపోతే స్థానచలనాలకి అవకాశం లాంటిది, ఇష్టం లేని వ్యక్తుల జోక్యం వల్ల కొంత ఘర్షణలకి అవకాశం అనేది వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నా కూడా వీలైనంత వరకు దాన్ని సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క పరిహారాల్లో మనం తీసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఆల్రెడీ చేస్తున్న పరిహారాలు ఉన్నప్పటికీ వీలైతే శని భగవానుడికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు కానీ లేకపోతే ఏదైనా హనుమాన్ చాలీసా లాంటిది చేసుకోవడం కానీ ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా దాంతోపాటుగా రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈ యొక్క కేతువుకి సంబంధించిన విషయంలో వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు, వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. లత గారు, వృషభ రాశి వారికి ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంది? ముందుగా గమనించాల్సింది ఏంటంటే జూన్ 2వ తారీఖు వరకు మనకి ఏం పెద్ద మార్పులు అంటే ఏవి కనిపించట్లేదు. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచే ఏ మార్పులు ఉన్నా కూడా. కాబట్టి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాము. ఉద్యోగస్తులు ఇతర వృత్తులలో ఉన్నవారు వీరికి మార్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ మార్పులు అనే వాటిని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి కూడా వీళ్ళు తయారవ్వాలి. రెండో విషయం ఏంటంటే మనకి అక్టోబర్ నెలాఖరు నుంచి కూడా జనవరి 25, 2027 వరకు కూడా కుటుంబ సభ్యుల ఒక ఆలోచన అంటే కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, లేకపోతే మనం ఏదైనా ఇల్లు, ఏదైనా స్థలము, పొలము లేదా నూతన వస్తు వాహనాలు ఇలాంటివి తీసుకోవడానికి ఈ సమయం చాలా వరకు బాగుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులలో మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు బాగున్నా కూడా గురువు అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ముందర ఉన్నంతగా ఆప్షన్స్ మనకి ఇక్కడ వచ్చేందుకు ఉండదన్నమాట.
కాబట్టి కొంచెం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు, నెమ్మదిగా వీళ్ళకి సక్సెస్ వస్తూ ఉంటుంది. వివాహం గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలలో వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా మనకి ఎక్కడా కూడా మారటం లేదు, తర్వాత మారుతారు. సో మార్పు వచ్చిన తర్వాత అంటే కేతువు తృతీయంలోకి వెళ్ళిన తర్వాత, అలాగే రాహువు వీరికి భాగ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఆలోచించాలి. భాగ్యంలో ఉండే రాహువు తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఇబ్బందులను ఇస్తాడు. అలాగే మన అదృష్టాన్ని కొంచెం తక్కువ చేస్తూ ఉంటాడు. అంటే అప్పటి వరకు మనం స్మూత్గా వెళ్ళిపోతున్న బండ్లకి కొంచెం చిన్నగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మన డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో వృషభ రాశి స్త్రీలకి మనం చెప్పుకునేది ఏంటంటే ఆదాయం కానీ వ్యయం కానీ ఎలా చూసుకున్నా, ఇక్కడ ఆదాయం అయితే 5 చూపిస్తోంది, వ్యయం 14 చూపిస్తోంది. కానీ మన ఆలోచన కనుక సరిగ్గా ఉండి మన ఆచరణ కరెక్ట్గా మన స్టెప్ కనుక తీసుకుంటే తప్పనిసరిగా రాజపూజ్యం 5 ఉండి అవమానం 4 ఉంటుంది. కాబట్టి ఏంటంటే అంటే మనం తీసుకునే స్టెప్స్ని బట్టి మనకి రిజల్ట్ రాబోతోంది అనమాట. సరే, ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. సాధారణంగా ఏంటి అని అంటే సంవత్సరం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం, ఇలా చేయటం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగుంటుంది. మహిళా పంచాంగంలో తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. పద్మజ గారు, మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క ప్రధానమైన ఫలితాల్లో మనకి గురుడు ఉచ్చరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి దాదాపుగా జూన్ నుంచి కూడా వీళ్ళకి ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబంలో కావచ్చు, అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాల్లో, దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో, అంటే వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వీరి యొక్క మాట పైచేయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా భాగస్వామి, జీవిత భాగస్వామితో కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ వీరి మాట నెగ్గడం అనేది, అదేవిధంగా ఆశించిన విషయాలలో వీళ్ళకి ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబమైన విషయాలు కావచ్చు, అవి అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది. సాధారణంగా స్త్రీలకు ఎలా ఉంటుందంటే పర్లేదులే నాకు ఎలా ఉన్నా నడిచిపోతుందని అనుకుంటారు. కాబట్టి అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే పెట్టుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతోంది. వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది వీళ్ళ దాంట్లో మనకి అనుకూలతలోనే కనబడుతోంది. తదుపరి ఇక ఈ డిసెంబర్, జనవరి ఈ సమయాల్లో, నవంబర్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఆ సమయంలో జన సహకారం విషయంలో మాత్రం వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్ కావచ్చు, వృత్తిలో మన పై అధికారులు, అలాగే సోషల్ రిలేషన్స్లో, సాంఘిక సంబంధాల్లో, స్నేహ సంబంధాల్లో సహకారం అందించే వ్యక్తుల యొక్క సహకారం కొంత ఇంతకు ముందు కన్నా కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా అతిగా స్పందించి కంగారు పడకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణకి లోను కాకుండా ప్రశాంతతకి భంగం కలిగించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రావాల్సిన లాభాలు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మనం తీసుకుంటే మాత్రం ఈ యొక్క డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే మార్పులతో మాత్రం ఈ రాహువు వల్ల, ఈ కేతు వల్ల ఆరోగ్య విషయంలో, అనవసరమైన ఖర్చుల విషయంలో, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా ఆశపెట్టి మోసం చేసే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొనుగోలు వ్యవహారాల్లో కానీ దేంట్లోన్నా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇక వీరి యొక్క పరిహారాలు కూడా మనం గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రాశివారు చేసుకోవలసింది దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన, అదేవిధంగా దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, దుర్గాదేవి దేవాలయాలైనా. ఎందుకంటే ఈ రాహు వచ్చినప్పుడు ఆందోళన, మానసిక స్థిరత్వం కొంత ఎక్కువగా స్పందించడం వీటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు రాహుకి సంబంధించి చేసుకోవడం అనేది, అదేవిధంగా ఈ యొక్క గురుడికి సంబంధించి కూడా శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పట్టించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అనుకూలతలు ఇస్తుంది. మహిళా పంచాంగంలో తదుపరి రాశి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోనే మనకి గురువు జూన్ 2వ తారీఖు నుంచి మారబోతున్నారు, ఉచ్చస్థితిలో రాబోతున్నారు. సాధారణంగా ఉచ్చస్థితిలో వచ్చే గురువు వలన చాలా వరకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కర్కాటక రాశిలో ప్రవేశించే గురుడి వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఆరోగ్యం అనుకుందాము, శత్రువుల వలన ఇబ్బందులు అనుకుందాం, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడటము, ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మనకి అక్టోబర్ నుంచి, అంటే ఆల్మోస్ట్ మనం నవంబర్ తీసుకోవచ్చు, నవంబర్ 1వ వారం నుంచి
జనవరి చివరి వరకు కూడా 2027 వరకు కూడా వీరికి ఇక్కడ మంచి పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అంటే ఏంటంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే ఆర్థికంగా స్థిరత్వం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కానీ, పాత బకాయిలు రుణాలు తీర్చాలంటే వాటిల్లో అనుకూలత, మాటకి గౌరవం పెరగటం, విలువ పెరగటం, ధనాదాయ మార్గాలు పెరగటము, కుటుంబ సభ్యులతోటి అనుకూలత ఉండటం, ఇలాంటివన్నీ విషయాలలో కూడా వీరికి బాగుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు కొత్త ప్రయోగాలు చేయొచ్చు. అలాగే మీరు అనుకుంటున్నట్టుగా అన్ని విషయాలలోనూ బాగుండబోతోంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, అనుకూలత ఉంటుందా అంటే వాటిల్లో బాగుంటుంది. సంతానానికి సంబంధించి కూడా మంచి పురోగతి అనేది కనపడుతుంది. పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2 ఉన్నా, వ్యయం 11 ఉన్నా, రాజపూజ్యం 4 ఉన్నా, అవమానం 7 ఉన్నా కూడా గమనించాల్సింది ఏంటంటే వీటిని కొంచెం గమనించుకుంటూ మనం ఇలా ఉంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన చేస్తూ కనుక వీరు ముందుకు వెళ్తే అక్టోబర్ నుంచి జనవరి వరకు సుఖంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పుల గురించి లేదా ఇతర వృత్తులు, ఐటీ రంగాల్లో ఉన్నారు, మార్కెటింగ్, మీడియా, ఇలా అనేక వృత్తులలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరికి కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. అంటే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది, మనకు వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంత తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా వీరు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయటం, అంటే లలితా సహస్రనామాలు చదవటం, అమ్మవారిని ధ్యానించటం, అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయటం, ఇలాంటివి చేసుకుంటూ రావడంతో పాటు స్త్రీలను, అంటే మనతో పాటు ఉన్న స్త్రీలని కొంచెం వారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించటం, అలాగే ఏమైనా అన్నదానాలు లాంటివి చేయటం, దీంతో పాటు ఆశ్రమాలు ఉంటాయి కదా, స్త్రీ సంక్షేమ గృహాలు, వాటికి వెళ్ళి ఏమైనా దాన ధర్మాలు చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటే తప్పనిసరిగా వీరికి ఆ ప్రతికూలత ఏదైతే ఉందో అది తొలగిపోయి అనుకూలత అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మహిళా పంచాంగంలో తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, సింహరాశికి ఎలా ఉంది? సింహరాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అయితే సింహరాశి వారికి మనం తీసుకున్నట్లయితే కర్కాటకంలోకి గురు భగవానుడు ప్రవేశించాక జూన్ నుంచి ఆ సమయంలో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అధికమైన ఖర్చులు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయత్నాలు, ప్రయాణాలు, దాంతోపాటుగా ఏదైనా కొనుగోలు కొరకు కానీ లేకపోతే పెట్టుబడుల కొరకు కానీ ఆలోచనలు చేసిన వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద, అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. నవంబర్ నుంచి జనవరి దాకా నడిచే సమయంలో దాదాపుగా జన్మరాశిలోకి ఎప్పుడైతే మిత్రక్షేత్రమైన గురుగ్రహం ప్రవేశించడం జరుగుతుందో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, వృత్తి విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే ఏ రకమైన తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలు చేసేవారు కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఇవన్నీ అనుకూలంగా ఉన్నా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ యొక్క ముఖ్యమైన సమయాల్లో నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో ఆరోగ్యం, దానితో పాటుగా ఈ యొక్క వృత్తి, వీటికి సంబంధించి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో సంతాన అభివృద్ధి అనుకూలంగానే ఉంటుంది. కానీ శని భగవానుడి వల్ల మాత్రం అష్టమ శని నడుస్తున్న దృష్ట్యా ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ విషయాల్లో కానీ, మాటల వల్ల కానీ ఆరోగ్యం, ప్రతి చిన్న విషయం కూడా ఒక సవాలులా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ప్రతి విషయంలో కూడా అది ఒక ఛాలెంజ్గానే తీసుకొని చేయవలసిన పరిస్థితులు లాంటివి ఎదురవ్వడం, తద్వారా కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక విషయాలు కానీ, మానసిక విషయాలు కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది మనకు కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి. అదేవిధంగా రాహుకేతువుల మార్పు వల్ల కూడా వీరికి ధనం మీద కావచ్చు, వాటిని ఖర్చు పెట్టుకునే వైనంలో కావచ్చు, లాస్ట్ పైసా దాకా ఖర్చు అయిపోయి, అంటే కేతు ఎప్పుడైతే మార్పు అనేది కనబడుతుందో ఆర్థిక విషయాలలో కొంత ఆచితూచి ఖర్చులు పెట్టే విధంగా జాగ్రత్త పడాలి. అయితే వీరికి చేయవలసిన పరిహారాల్లో భాగంగా తీసుకున్నా కూడా ముఖ్యంగా వీరికి అనుకూలతనిచ్చేది ఏంటి అంటే హనుమాన్ చాలీసా అనేది వీళ్ళు రెగ్యులర్గా చేసుకోవడం ఉంటే చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. హనుమాన్ చాలీసాతో పాటుగా వీరికి ప్రత్యేకంగా వారు చేసుకున్నా విన్నా ఆదిత్య హృదయ పారాయణ అనేది చాలా విశేషంగా వీళ్ళకి అనుకూలతని ఇస్తుంది కనుక, అది విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక చేసుకున్నా మంచి ఫలితమే కనుక వీలైతే అది చేసుకోవడం. అలాగే శని భగవానుడికి సంబంధించి ఏదైనా శ్లోకాలు చేసుకోగలిగినా అది అనుకూలతనే ఇస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పేదలకు, అంటే ఎప్పుడైతే శని భగవానుడితో ఇబ్బందులు పడుతున్నారో తగిన విధంగా, అంటే పేదలకు ఏదైనా అన్నదానాలు లాంటివి చేయడం, లేకపోతే ఏదైనా వృద్ధాశ్రమాల్లో వ్యక్తులకి సహకారాన్ని అందించడం మొదలైనవి చేయగలిగిన స్థాయిలో చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే
సమస్యల్ని అధిగమించడానికి అవకాశం కనబడుతుంది. మహిళా పంచాంగంలో ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? కన్యా రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం బాగుందమ్మా. ముఖ్యంగా వీళ్ళు కనుక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. కన్యా రాశి వారికి ఆదాయం 8 అనుకుంటున్నాం, వ్యయం అయితే 11 అనుకుంటున్నాము. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే గురువు మరి చాలా బాగున్నారు అన్నారు కదా, మరి ఆదాయం 8 ఎందుకు అన్న మాట వస్తూ ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే మనకి జూన్ వరకు కూడా ఇక్కడ ఎక్కడా మనకి గురువు మారటం లేదు, అంటే పరిస్థితుల్లో చాలా పెద్ద మార్పులు కనిపించటం లేదు. అందుకని ఏంటంటే ఆదాయ పరంగా కొంచెం నెమ్మదిగా మనకి స్థిరత్వం వైపుగా వెళ్తున్నారు అని గమనించుకోవాలి. రెండోది ఏంటి అంటే రాజపూజ్యం 3, అవమానం 3 ఉంది. కాబట్టి ఏంటంటే మొత్తం మీద గమనించామంటే ఆదాయం వ్యయం గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా ఆదాయం వృద్ధి చెందే మార్గాలు కనుక వీరు చూసుకుంటే తప్పనిసరిగా వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే క్రమశిక్షణతోటి గనక ప్రణాళికాబద్ధంగా గనక వీరు ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఈ సంవత్సరం కన్యారాశి వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడా భయపడక్కర్లేదు. ఏవైనా సరే ఇబ్బందులు అంటూ పోయిన సంవత్సరాల్లో పడుంటే గనక, అంటే ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు, సంతానపరమైన ఇబ్బందులు, అలాగే వీరు అనుకుంటున్న పనులు ఏమైనా సరే పోస్ట్పోన్ అయ్యాయి, అవ్వలేదు, అలాగే వివాహం గురించి ఆలోచన చేశారు, సరిగ్గా కుదరలేదు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. బంధువులతోటి కూడా మంచిగా సమయం గడపటం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీరితోటి కూడా వారికి ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉంటే కూర్చొని మాట్లాడుకోవటం, ఇలాంటివన్నీ కూడా వీరు చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే వివాహము, దీంతోపాటు భాగస్వామ్యంలో ఉన్నవారు వీరికి కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెలలు ఏమిటి అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 25 వరకు, అంటే 2027 జనవరి 25 వరకు మాత్రం కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే వీరు అన్ని విషయాలలో కూడా వీరు చాలా సమర్థవంతంగా వీరికున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు వీరికి పాత బకాయిలు, రుణాలు వీటిని కూడా వీళ్ళు తగ్గించుకోగలరు. మొత్తం పరాభవనామ సంవత్సరం ఒక 2-3 నెలలు పక్కన పెడితే చాలా వరకు కన్యారాశి వారికి బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. అయితే కన్యారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. కన్యారాశి వారు మాత్రం లక్ష్మీనారాయణుల్ని ఆరాధించటం, దీంతో పాటు విష్ణు సహస్రనామాలు రోజు చదవటం, కుదిరినప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకోవటం, తులసిమాలను సమర్పించటం, ఇలాంటివి చేస్తూ ఉంటే కలుగుతున్న ఇంకా ఏమైనా చిన్న చితక ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఏంటంటే జనవరి నుంచి మళ్ళీ నూతన సంవత్సరం వచ్చే వరకు పరిస్థితుల్లో గురు ప్రభావం చాలా వరకు అనుకూలంగా ఉంది కనుక భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? తులారాశి వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ముందుగా తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్న రాసుల్లో ఖచ్చితంగా చెప్పదగింది తులారాశి గురించి కూడా చెప్పుకుంటాం. అనుకూలమైన ఫలితాలు వచ్చే సంవత్సరంగానే దీన్ని భావించాలి. వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా ఉండే సమయంలో ఎలాంటి వాటినైనా సరే అధిగమించటం, శత్రు రోగ రుణాల విషయంలో కూడా వ్యక్తుల సహకారంతో వాళ్ళు ముందుకు వెడుతూ అనుకున్న ఫలితాలు అనేది అప్పుడు సాధిస్తారు. తర్వాత జూన్ నుంచి కర్కాటకంలోకి ఎప్పుడైతే ఈ యొక్క గురు భగవానుడు ప్రవేశిస్తాడో ఆ సమయంలో వృత్తి చేసే ప్రదేశాలలో, వృత్తిలో కూడా విజయాలనేవి వ్యక్తుల యొక్క సహకారంతో తప్పనిసరిగా వృత్తి చేసే ప్రదేశాల్లో మంచిగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో ఈ గురు భగవానుడి యొక్క మార్పు వల్ల ఆశించిన ఫలితాలలో ఆగుతూ వచ్చినవి ఏదన్నా ఉంటే అది ఆర్థిక విషయాలు కావచ్చు, వృత్తిలో అభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, చిన్ననాటి మిత్రుల కలయిక కావచ్చు, మంచి సమావేశాల్లో పాల్గొనడం కావచ్చు, ఆగుతూ వచ్చిన లాభాలని వీళ్ళు పొందే అవకాశం అనేది కూడా ఒకటి కనబడుతుంది. అదేవిధంగా తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, చక్కటి స్నేహ సంబంధాలతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం విషయంలో మాత్రం వీళ్ళు కొంత ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వీరు అనుకున్న విధంగా వాళ్ళు పెడుతున్నారా లేదా అని ఎక్కువ దృష్టి కేటాయించడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి. ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో
వ్యక్తుల యొక్క సహకారం అంటే సిబ్బంది యొక్క సహకారం అనేది కొన్నిసార్లు వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని కూడా వీరంతటి వీరు కార్యక్రమ నిర్వహణ అనేది వీరికి ఉంది కనుక దాన్ని కూడా వీళ్ళు ఇది చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మాత్రం సంవత్సరం డిసెంబర్ దాకా ఉండే సమయంలో కొంత సంతాన వర్గానికి సంబంధించిన విషయంలోనే ఎక్కువ శ్రద్ధ, ఆలోచన, ఆందోళన, ప్రశాంతత తక్కువ. అంటే వాళ్ళు ఎంత అభివృద్ధి పరంగా ముందుకు వెడుతున్నా లేకపోతే వెళ్లే విధంగా వీళ్ళు ప్రణాళిక ఏర్పరిచినా అందులో అనుకున్న విధంగా పెడుతుందా లేదా అని ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి ఉండడం, దానివల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గడం అవకాశం ఉంది. డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం ఈ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, డ్రైవింగ్కి సంబంధించిన విషయాలు కూడా కొంత వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం ఉంది. వీరికి చెప్పే పరిహారాలు కూడా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి ఎక్కువ శాతం విష్ణుమూర్తి ఆరాధన అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించింది ఏదైనా సరే వీళ్ళు చేసుకుంటే దాంతోపాటుగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం విద్యకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, దాంతో వాళ్ళు డీవియేషన్ లేకుండా, అంటే కాన్సన్ట్రేషన్ అనేది ప్రధానం కాబట్టి విద్యా విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఏదైనా అమ్మవారి ఆరాధనకు సంబంధించింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మరిప్పుడు తదుపరి రాశి వృశ్చిక రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ వీరికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. సరే, ఆదాయం 11 అనగానే మనం చాలా వరకు కూడా ఆనందించే విషయమే. ఆనందం ఏ రకంగా ఉంది అనే దాన్ని చూద్దాం. జూన్ 2వ తారీఖు వరకు కూడా కొన్ని రకాల శ్రమకి అయితే వీరు గురవుతూ వచ్చారు, కష్టపడుతున్నారు, శ్రమకి తగిన ఫలితం రావట్లేదు, గుర్తింపు రావట్లేదు, ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంచెం ప్రతికూలత అనేది కనపడుతూ వచ్చింది. జూన్ తర్వాత నుంచి లేదా జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి తప్పనిసరిగా వీరికి పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు కనపడుతున్నాయి. అదృష్టం వీరిని వరించబోతోంది అనమాట. కాబట్టి సంతానము, వారి అభివృద్ధి, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము లేదా వారికి సంబంధించి ఏదైనా సరే, లేదా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారున్నా కూడా వీరికి చాలా బాగుంటుంది. రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. జూన్ వరకు కొంచెం అష్టమంలో సంచరిస్తున్న గురువు వీరికి భాగ్యంలోకి వస్తున్నారు కనుక నెమ్మదిగా ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని కూడా వీరు అధిగమిస్తారు. ఇంకా అక్టోబర్ నుంచి కూడా వీరికి చాలా బాగుంది. ఎందుకంటే అక్టోబర్లో వీరికి గురువు దశమంలోకి వస్తారు. కానీ గురువు దశమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగపరంగా అనుకూలత అనుకున్నా కూడా సంతానానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇబ్బంది అయితే ఉంటుంది. దీని తర్వాత అక్కడ గురువు ఉన్నా కూడా మన కృషికి తగిన ఫలితం కోసం, అంటే మనం ఇప్పటి వరకు కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ఇక్కడి నుంచి నెమ్మదిగా నాకు గ్రోత్ రావాలి అని కోరుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏవైనా సరే వృత్తిరీత్యా కానీ ఇతర విషయాలలో కానీ మీరు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉన్నా వారిని మళ్ళీ కలుస్తూ ఉండటం, లేకపోతే వారు మీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా మీకు ఉంటాయి. వృత్తిరీత్యా ముఖ్యంగా కొంచెం గవర్నమెంట్ రంగాలలో వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలత అనేది ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నతాధికారుల వలన కూడా మీకు ప్రశంసలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, దాన ధర్మాలు ఎప్పుడూ కూడా మనకి దశదానాలు చెప్పారు. దశదానాలలో ప్రముఖంగా చెప్పేది ఏమిటి అని అంటే విద్యాదానం ఒకటి, అన్నదానం ఒకటి, వస్త్రదానం ఒకటి. ఈ మూడిట్లో అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఇవి చేయగలం. ప్రతికూలంగా ఉన్నప్పుడు మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ దానాలు చేసుకుంటూ రావాలి. కాబట్టి ఎండాకాలంలో మంచిగా మనం ఏదైనా కుండతో నీళ్లు నింపి ఆ దానం ఇవ్వటం, అలాగే ఎవరికైనా సరే మంచిగా ఇప్పుడు చలి మనం చాలా చోట్ల పెడుతూ ఉంటారు కదా మంచినీళ్ళ కేంద్రాలు, అవన్నీ అలాంటివి ఏర్పాటు చేయటం. అలాగే మీ నోటి అంటే మీ యొక్క సహాయంతో నలుగురు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటం, ఇవన్నీ చేయటం వలన మీరు ఇంకా మీ యొక్క మంచి పనులు చేయటం వలన ఇంకా మీరు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి, గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఇంకా మంచి ఫలితాలను వీళ్ళకి కలిగిస్తుంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ముఖ్యంగా వీరికి జూన్ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలో ఉచ్చలోకి గురు భగవానుడు ప్రవేశిస్తాడో వీరికి శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా వీలైనంత వరకు గృహ నిర్మాణం, వాటి కోసం, స్థిరాస్తుల కోసం, పూర్వపు
ఇంటిని ఏదైనా పునరుద్ధరించడానికి కావచ్చు, లేకపోతే నూతన గృహ నిర్మాణాల కోసం కావచ్చు అధిక శాతం కృషి చేస్తారు. దానికి సంబంధించిన అధికంగా ఖర్చులు పెట్టడం అనేది చేయడం వల్ల గృహాన్ని ఉన్నతంగా అందంగా తీర్చిదిద్దడం, అందరూ కూడా ప్రశంసించే విధంగా గృహాన్ని నిర్మించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కోసం కూడా వీళ్ళు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మాత్రం వీళ్ళ యొక్క టార్గెట్ గృహ వాహన మీద ఉంటుంది కనుక వాటి విషయాల మీద దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. తదుపరి వీళ్ళకి ఎప్పుడైతే అక్టోబర్ దాటిన దగ్గర నుంచి రాగల 2 నెలల్లో కూడా గురుడు మంచి స్థానంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఎంతకన్నా బెటర్గా తప్పనిసరిగా వీళ్ళకి గౌరవం, మర్యాద, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, ఒక చక్కటి గుర్తింపు ఏర్పడడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, తండ్రి పెద్దల యొక్క సహకారం, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, లేకపోతే వీళ్ళు చేసే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం, ఇలాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం కావచ్చు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం కావచ్చు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చు, వీటన్నిటికీ కూడా అక్టోబర్ దాటిన దగ్గర నుంచి ఒక మంచి సమయంగా దీన్ని మనం చెప్పొచ్చు. కొత్త ఆలోచనలు చేస్తారు, సంతాన అభివృద్ధి విషయంలో కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటారు, వీళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి ఈ యొక్క జనవరి మధ్యకాలంలో వీళ్ళ వ్యక్తిగత గౌరవం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, సంతానం అభివృద్ధి కావచ్చు, వీళ్ళు ప్రయత్నం చేసిన విషయాలలో అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి కావచ్చు, విశేషంగా పెద్దల యొక్క ఆశీస్సులు సహకారంతో పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ పూర్వపుణ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి ఆ సమయంలో ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అంత ముందు సమయంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎప్పుడూ కూడా పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా వ్యక్తి ప్రయత్నాలు చేయాలి. కుటుంబపరమైన విషయాలలో తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించవలసిన పరిస్థితి అయితే వీళ్ళకి కనబడుతుంది. కానీ ముఖ్యంగా మాత్రం ఒక విషయంలో వీళ్ళు కేర్ తీసుకోవాలి. ఏంటంటే ఎక్కువ స్థాయిలో ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అన్నిటికంటే ప్రధానంగా రాహుకేతువులు ఎప్పుడైతే మనకి ఈ డిసెంబర్ తర్వాత నుంచి మార్పు జరుగుతుందో అప్పటిదాకా కూడా వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమైనా, అదేవిధంగా వ్యక్తులతో ఏదన్నా మీరు మంచి చర్చలు చేయడానికి ప్రయత్నం చేసినా వాట్లల్లో మీకు కొంతవరకు అనుకూలతలు, ధైర్యం అనేది ఏర్పడినా కూడా డిసెంబర్ తర్వాత నుంచి ఏర్పడే గ్రహస్థితి వల్ల, మాటల వల్ల, అంటే మీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక అంశాలలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. అంటే ప్రతిదానికి ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్త పడుతూ మాట్లాడడం బట్టి చిన్నగా వచ్చే అపార్థాలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడి ద్వారా ఏర్పడుతున్న ఈ చిన్నపాటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ముఖ్యంగా ఎవరికన్నా సహకారాన్ని అందించడం, ఇంట్లోనే అంటే ఎక్కడో లేకపోయినా పెద్దలు ఎవరన్నా ఉంటే వృద్ధులకి సేవ చేయడం అంటే ఏంటి, ఇంట్లో ఉండే పెద్దలకి ఒక మంచి పండు లాంటిది ఇవ్వడమో, లేకపోతే వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించడం లాంటిదో, లేకపోతే వృద్ధులకి సేవ అంటే ఎవరికన్నా వాళ్ళకి ఏదైనా కావాల్సిన సహకారాలు లాంటివి అందించడమో, అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు. అదేవిధంగా విద్యార్థులకి మీరు ఏదైనా నోట్ పుస్తకాలు లాంటివి ఇవ్వగలిగితే అలాంటివి ఇవ్వడం, చిన్న కార్యక్రమాల ద్వారా కూడా మీరు చేయగలిగిన విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఈ రకమైన సమస్యల్ని కొంతవరకైనా మీరు అధిగమిస్తూ మానసిక ప్రశాంతతతో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభవేళ. తదుపరి రాశి మకర రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి మనం చెప్పేది ఏమిటి అంటే బాధ్యతలు అధికంగా ఉంటాయి, అలాగే కొంచెం ఎక్కువగా ప్రతిదాని గురించి కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ బాధ్యతలు పెరుగుతూ ఉండటం వలన మీ స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. కుటుంబంలో అనుకోండి, బాధ్యతలు పెరగటం వలన మీకు ఇచ్చే గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు అదే విధంగా ఉండబోతున్నాయి కాబట్టి ఖర్చులని బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి. అధిక ఖర్చులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఏంటంటే అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది కనపడుతుంది. కాబట్టి అవకాశాలు ఎటువంటివి వచ్చినా వాటి గురించి ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ఎట్లాంటి పని చేద్దాం అనుకున్నా కూడా ఇందులో అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. నేను చెప్పే విషయం ఏంటంటే నవంబర్ నుంచి జనవరి 2027 వరకు మాత్రం మకర రాశి వారు అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తికి సంబంధించి అనుకుందాం, లేకపోతే ఆరోగ్యము, సంతానము, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ప్రతి విషయాల్లోనూ కూడా మకర రాశి వారు నవంబర్ 2026 నుంచి
అంటే అక్టోబర్ 31 నుంచి మొదలవుతోంది. కాబట్టి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు మాత్రం మకర రాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరం. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ గౌరవం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ గౌరవం పెంచాలి అనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనం మకర రాశి వారికి 3 ముక్కలు చెప్పుకుంటాం. ఒకటి ఏమిటి అని అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది, బాధ్యత ఎక్కువగా ఉంటుంది, బాధ్యత వహించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. వీటన్నిటితో పాటు వీరు సహనం కలిగి ఉండాలి. ఈ 3 కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా మకర రాశి వారు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మకర రాశి వారు మాత్రం కాలభైరవుడి ఆరాధన చేస్తూ ఉండండి. కాలభైరవ దీపం అంటే ఉప్పు దీపం పెడుతూ ఉంటాం కదా, ఉప్పు దీపం పెడుతూ ఉండండి. అలాగే శనివారాలు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులకి సహాయం చేయండి. మహిళా పంచాంగంలో తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఈ ఉగాది శుభవేళ నుంచి అంటే ఇప్పటి నుంచి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక ఈ కుంభరాశి వారి విషయంలో మనం తీసుకుంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని వీళ్ళు అధికంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలోకి గురు భగవానుడు ప్రవేశించిన సమయంలో అధిక శ్రమతో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. అంటే కొత్త రకమైన పెట్టుబడుల కోసం కావచ్చు, లేకపోతే ధనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, ఆదాయ మార్గాల కొరకు కానీ, లాభాల కొరకు కానీ వీళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ విధానంలో వాళ్ళు ధనాన్ని పెంచుకునే మార్గంలో అధికంగా ఎలాగైనా సరే పెట్టుబడి పెట్టైనా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఉండడం, ఆ విషయంలో వాళ్ళు ప్రయత్నాలు లాంటివి చేయడం, తద్వారా ఆ సమయంలో గౌరవాన్ని, మాట విలువని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వీరికి శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో అధికమైన శ్రమ అనేది వీళ్ళ దాంట్లో కనబడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేయడం, ఆకస్మికమైన ఖర్చులు, ఇలాంటి వాటికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మాట విలువ, అలాగే కుటుంబంలో ఉండే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వీటి మీద కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తదుపరి వీళ్ళకి నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో మాత్రం ఈ గురు భగవానుడి వల్ల తప్పనిసరిగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆదాయం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కొంత అనుకూలంగానే ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా ఆగుతూ వచ్చిన పనులు అవ్వడం అనేది, లేట్ అయినా ముఖ్యమైన పనులలో వీళ్ళకి ఆర్థికంగా అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ఏదైనా గృహానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసినా వాటికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే వాహన సంబంధమైన అంశాలలో కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, లేకపోతే ఆ ఖర్చులు ప్రయోజనాత్మకంగా ఉండడం కానీ, రావలసిన ధనం అందుబాటులోకి రావడం కానీ, ఇలాంటి వాటికి అనుకూలతలు. రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ రాహుకేతువుల వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు వీళ్ళు కొంత మొహమాట పడడం వల్ల ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొహమాటం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పరిహారంగా కూడా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎంతసేపు కూడా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఆల్రెడీ దాదాపు వస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు వీళ్ళు ఈ సమయంలో గురు భగవానుడి యొక్క బలం బాగున్న సమయంలో వీళ్ళు తప్పనిసరిగా చేయగలిగిన మంచి కార్యక్రమాలు అంటే ఏదన్నా పెద్దలకి సేవ చేయడం, అదేవిధంగా శ్లోకాలు కూడా ఏదైనా చేయగలిగితే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన లాంటిది, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా గోవిందనామాలు, ఏది మీకు అనుకూలంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఏలినాటి శని ప్రభావంలోనే ఉన్నారు మీనరాశి వారు. కాబట్టి వీరికి జూన్ వరకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకుందాం, ఆర్థికపరమైన విషయాలు, నూతన రుణ ప్రయత్నాలు చేయటము, ప్రతి విషయంలోనూ కూడా ఉద్యోగాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా మారి ఉంటే కనుక వారు కూడా ఇంకా కుటుంబంతో పూర్తిగా వారితోటి ఉండే అవకాశం లేకపోవటము, ప్రయాణాలు అధికంగా చేయటం, ఇలాంటివి వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి.
అయితే ఇక్కడ గురువు వీరికి పంచమంలోకి మారబోతున్నారు. కాబట్టి ఇది వీరికి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ముందర గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. తర్వాత మంచిగా మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివరి నుంచి కూడా కొంచెం జనవరి వరకు, జనవరి నెలాఖరు వరకు కూడా తీసుకోవచ్చు. 2027 వీరికి కొంత ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. సో శారీరకంగా ఎక్కువగా పీడ ఉండటం, లేకపోతే ఇబ్బందులు కలుగుతూ ఉండటం, శత్రువులను ఇబ్బందులు, అనుకున్న పనులు పూర్తి కాకపోవటం. కాబట్టి 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే తర్వాత మాత్రం చక్కగా బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలత ఉందనే చెప్పుకుంటున్నాం. నూతన ప్రయత్నాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇబ్బంది పడేందుకు ఇక్కడ పెద్దగా అవకాశం అయితే లేదు. కానీ డిసెంబర్ వరకు ఈ పరిస్థితి మీకు కనపడుతున్నా, ఇందులో జనవరి తర్వాత నుంచి 2027 కొంచెం సంతాన పరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు ఏళ్ళనాటి సరి వచ్చేసింది కాబట్టి మాకేమీ కుదరటం లేదు అనుకుంటున్న వారికి కూడా గురువు గ్రహం వలన కొంత అనుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఏంటంటే మనం మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాం, కానీ పూర్తి స్థాయిలో వీరు ఇబ్బందికి గురవుతారు అని అయితే మనం చెప్పటం లేదు. సో పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం మాట్లాడుకుంటున్నాం గనక వీళ్ళకి పోయిన సంవత్సరం అంతా కూడా అంటే జూన్ వరకు కూడా కొంచెం వీరు ఇబ్బంది పడుతున్నా, నెమ్మదిగా వీరు ఆ ఇబ్బందుల్ని దాటుకుంటూ వీరి శ్రమతోటి, వీరి తెలివితేటలతోటి, వీరి యొక్క కృషితోటి వీరు వృద్ధిలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. కొంచెం ఇబ్బందికి గురవుతున్నా బయటకు వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు మాత్రం ఈశ్వరారాధన చేస్తూ ఉండటం, ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, అలాగే అంతర్గత విషయాలు, మీ స్వవిషయాలు, వీటి గురించి కొంచెం గోప్యత పాటించటం, వీటి గురించి ఎక్కువగా ఎక్కడా చర్చించకపోవటం, మీ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించటం, ఎక్కువగా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం రుణాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీనరాశి వారికి పోయిన సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరం కంటే కూడా పరాభవనామ సంవత్సరం కొంత మార్పుల్ని తీసుకొస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అమ్మ, మరి ఉగాది శుభవేళ మా ప్రేక్షకులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఉగాది నాటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకుని ఉండుంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ప్రతి విషయంలోనూ చాలా చక్కగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ పరంగా స్త్రీలు ప్రతి విషయంలో కూడా స్త్రీలది ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ విషయాల్లో కానీ ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ, అంటే ఇంటికి ముఖ్యమైన వ్యక్తిగా స్త్రీని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో చేసే ప్రతి కార్యక్రమంలో కూడా స్త్రీల యొక్క ఇది ఉంటుంది కనుక తప్పనిసరిగా కుటుంబ బాధ్యతల్లోనూ, కుటుంబంలో భర్త సహకారంతో ముందుకు పెడుతూ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా విశేషంగా శ్రద్ధగా ముందుకు పెడతారు. కాబట్టి ప్రతి విషయంలో మానసికంగా ధైర్యంగా ఉంటూ, ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది స్త్రీలు చేయవలసిన పనిగా ఒకటి మనం ప్రధానంగా భావన చేస్తాం. అందరూ కూడా మీరు ఎంచుకున్న రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా భగవంతుడు మీకు అన్ని విధాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. మీరు ఈ సంవత్సరంలో మీరు అనుకున్న విషయాల్లో మంచి విజయాన్ని సాధిస్తూ అందరితో కలిపి ఆనందదాయకంగా ఉంటూ మానసిక ప్రశాంతతని, మంచి ఆరోగ్యాన్ని, ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. లత గారు, ఈ పండగ శుభవేళ మా ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు, సూచనలు. స్త్రీలు ఓర్పు, నేర్పు, సహనం కలిగి ఉండటం, ఆర్థికంగా సమతుల్యతను పాటించటం, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా వాటికి భయపడకుండా ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఇవి కనుక మనం చేస్తే కుటుంబం అంతా కూడా మనతో పాటే ఉంటుంది. మనం కుటుంబ వృద్ధికి దోహదపడిన వాళ్ళం అవుతాం. పరాభవనామ సంవత్సరంలో స్త్రీలందరూ కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభవేళ మహిళా పంచాంగాన్ని వీక్షించారు కదా. మరి మహిళలను ఉద్దేశించి పద్మ గారు అలాగే లత గారు ఎంతో అద్భుతంగా వారి వారి యొక్క రాశి ఫలాలను వివరించారు. అమ్మ, మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. సత్యదేవ నమస్తుతే. శ్రీ పరాభవనామ సంవత్సర శుభవేళ ఉగాది పండుగ శుభవేళ మహిళా పంచాంగాన్ని వీక్షించారు కదా. మహిళలందరినీ కూడా శక్తి స్వరూపులుగా భావిస్తాం మనం. మరి మహిళలందరికీ కూడా శక్తి సామర్థ్యాలు అన్ని విషయాల్లో పెరగాలని, మరొకసారి ప్రేక్షకులందరికీ అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. స్వస్తి.